హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వంశీకృష్ణ. ఈరోజు లార్జ్ క్యాప్ గురించి డిస్కస్ చేసుకోబోతాం. లార్జ్ క్యాప్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. అంటే లార్జ్ క్యాప్ అంటే స్టాక్స్లో పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. సెన్సెక్స్ వాల్యూ ఉంటుంది, అందరికీ తెలిసిందే. ఆ వాల్యూని డిసైడ్ చేసే కంపెనీస్లో ఈ కంపెనీ పెడుతుంది. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా ఆ కంపెనీలో పెడుతుంది, తీసుకెళ్ళి ఆ 33 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇంకా 1 మంత్కి వచ్చి 0.21% తక్కువ. షార్ట్ టర్మ్ చాలా తక్కువ వస్తుంది, నేను చాలా క్లాసులో చెప్పాను. ఇంకా 1 ఇయర్కి 1.91%, అండ్ 3 ఇయర్స్కి 10.83%, అండ్ 5 ఇయర్స్కి 11.96%, అండ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్కి అండ్ ఆల్ 14.0%. అంటే షార్ట్ టర్మ్ కంటే రిస్క్ ఉంటుంది, లాంగ్ టర్మ్కి రిస్క్ అసలు ఉండదు. కొంచెం రిస్క్ ఉంటుంది కానీ మన క్యాపిటల్ ఇన్కమ్ పోదు, మనం పెట్టిన ఇన్కమ్ పోదు. అదే మనకున్న బెనిఫిట్. మ్యూచువల్ ఫండ్స్లో, స్టాక్స్లో అనుకో కొంచెం మంది పెడతారు, అది షేర్ వాల్యూ పడగానే భయపడిపోయి ప్యానిక్ అయిపోయి పేషెన్సీ పోతుంది. వాళ్ళకి వెంటనే అమ్మేస్తారు. అట్లని పెరిగినప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో, తగ్గినప్పుడు అంత బాధగా ఉంటారు. అలా చేయకూడదు అసలు. ఇప్పుడు షేర్ వాల్యూ పడిందంటే షేర్ వాల్యూ పెరుగుద్ది, ఇది అంతే. మనం అమ్మాలనుకుంటే పెరిగినప్పుడు అమ్మాలి, తగ్గినప్పుడు మాత్రం అమ్మకూడదు. అది పెరుగుద్ది, మనం నమ్మకంతో పెట్టినప్పుడు స్టాకు అది పెరుగుద్ది, అది అమ్మకూడదు. కొంచెం పేషెన్సీగా ఉంటేనే స్టాక్స్లో కూడా సక్సెస్ అవ్వగలరు. అంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి భయం ఉన్న వాళ్ళు, అదే స్టాక్స్లో భయం ఉన్న వాళ్ళు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ ప్రిఫర్ చేయండి. మామూలుగా అయితే అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్ కన్నా 100 times మనం ఎక్కువ సంపాదించుకోవాలి స్టాక్స్లో. నేను జస్ట్ దాచుకోవాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ భయం ఉన్న వాళ్ళు, కానీ స్టాక్స్ కన్నా బెనిఫిట్ ఇచ్చే ఫండ్స్ ఏమీ ఉండవు. స్టాక్స్లో 100 crores సంపాదించిన వాళ్ళు ఉన్నారు, 1000 crores ఉన్నారు, 1 lakh crores సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే మనం పెట్టిన డబ్బులు, మన మ్యూచువల్ ఫండ్ కూడా ఏం చేయరు, మనం పెట్టిన మనీ అంతా తీసుకెళ్ళి స్టాక్స్లోనే పెడతారు. అంటే టెక్నికల్గా ఫండ్ మేనేజర్ 15 years 20 years ఎక్స్పర్ట్స్ ఉంటారు. మనం కూడా ఎక్స్పర్ట్స్ అవ్వగలం, జాగ్రత్తగా న్యూస్ ఫాలో అవుతూ ఉంటాయి. వీళ్ళు చేసేది కూడా స్టాక్ మార్కెట్లో పెట్టడం. మ్యూచువల్ ఫండ్ మేనేజర్ కూడా, ఫండ్ మేనేజర్ ఉంటాడు, ఆ ఫండ్ మేనేజర్ తీసుకెళ్ళి స్టాక్స్లో పెడతాడు, రిటర్న్స్ ఎక్కువ వచ్చే కంపెనీస్లో. అది కూడా అది మనం చూసుకోవాలి, స్టాక్స్లో ఎలా పెట్టాలని చెప్పేసి జాగ్రత్తగా న్యూస్ ఫాలో అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. అప్పుడే స్టాక్స్లో సక్సెస్ అవ్వాలి. కొంచెం పేషెన్సీ ఉండాలి. అదే ఇంకా అర్థమైంది కదా. యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్, లార్జ్ క్యాప్. నిన్న మిడ్ క్యాప్ గురించి చెప్పాను, ఇది లార్జ్ క్యాప్. బాగానే ఉంటాయి రిటర్న్స్ కూడా. 1 monthకి 0.21%, షార్ట్ టర్మ్ వద్దు. ఇది కూడా 1 year 1.91%, 3 yearsకి 10.83%, అండ్ 5 yearsకి 11.96%, అండ్ ఆల్ ది అబౌవ్. లాంగ్ ఇన్వెస్ట్మెంట్కి, షార్ట్ టర్మ్కి అస్సలు బెనిఫిట్ ఏముండదు. నిన్న మిడ్ క్యాప్ గురించి చెప్పాను, యాక్సిస్ మిడ్ క్యాప్. ఇది లార్జ్ క్యాప్. అది కూడా ప్రాఫిట్స్ బాగానే ఇస్తుంది, ఇది కూడా ప్రాఫిట్స్ బాగానే ఇస్తుంది. అంటే ఇది లార్జ్ క్యాప్. అది మిడ్ క్యాప్స్ని, మిడ్ స్టాక్స్ ఉంటాయి కదా, తక్కువలో ఉన్న స్టాక్స్ని హోల్డ్ చేస్తాయి. తక్కువ అంటే ఇది లార్జ్ క్యాప్. మిడ్ క్యాప్ అంటే ఇది 20,000 crores అబోవ్ మార్కెట్ క్యాపిటల్ ఉన్నదాన్ని హోల్డ్ చేస్తాయి. 33 కంపెనీస్ని ఈ మనం పెట్టిన మనీ అంతా అందులో పెడతారు. మిడ్ క్యాప్ అంటే 5,000 to 20,000 మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అది మిడ్ క్యాప్, ఇది లార్జ్ క్యాప్. ఆల్రెడీ స్టాక్స్లో చెప్పాను ఈ టాపిక్. ఇది ఎందులో పెడతారో తెలియని వాళ్ళకి తెలుసుకోండి, జాగ్రత్త తెలుసుకోండి. ఇంకా చాలా జాగ్రత్తగా పెట్టండి స్టాక్స్లో పెట్టేలాగైతే.
మ్యూచువల్ ఫండ్స్ అంటే మన మనీ అయితే ఏం పోదు, రిస్క్ తక్కువ, హై రిస్క్ ఏమి ఉండదు. రిస్క్ ఉన్నది అనుకుంటే పెట్టద్దు, రిస్క్ అయితే ఉండదు, మన క్యాపిటల్ మనీ సేవ్లోనే ఉంటుంది. స్టాక్స్లో అంటే మనం గుడ్డిగా పెడితే డబ్బులు అన్నీ పోతాయి, కంగారు పడకండి, జాగ్రత్తగా చేయాలి స్టాక్స్లో కూడా. ఇంకా అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇదైతే మాత్రం ఈ అసెట్స్ ఉన్నాయంటే, అసెట్స్ గురించి చెప్పాలంటే యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ గురించి అబోవ్ 1,67,389 crores అసెట్స్. ఈ మ్యూచువల్ ఫండ్కి ఈ కంపెనీకి ఉన్న అసెట్స్ 1,67,389 crores. ఇది 33 కంపెనీస్ హోల్డింగ్ చేస్తున్నాయి. కంపెనీస్ ఎగ్జాంపుల్ 2-3 కంపెనీస్ చెప్తాను. విప్రో, టీసీఎస్, సెప్లా, డివి ల్యాబొరేటరీస్, సెప్లా అంటే ఫార్మసీ కంపెనీ. ఇది ఇది అందరికీ తెలిసిందే. టీసీఎస్, విప్రో సాఫ్ట్వేర్ కంపెనీస్. ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీస్ అని కాదు, టీసీఎస్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీ, విప్రో అంటే అన్నిటిలోని ఉన్నది. అంటే టాటా గ్రూప్స్. టీసీఎస్ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ ఫీల్డ్. విప్రో అంటే ఇంక అన్నీ ఒకలాగే ఉంటాయి. అదే అన్ని కంపెనీస్ విప్రోకి సంబంధించినవి అన్నీ ఒక దాంట్లోనే. కానీ టాటాకి అయితే కమ్యూనికేషన్ సెక్టర్ వేరేగా ఉంటుంది. అంటే స్టాక్స్లో ఒక్కొక్క బ్రాండ్ని ఒక్కొక్కలాగా. మోటార్స్ ఉన్నాయనుకో, టాటా మోటార్స్ వేరేగా టాటా మోటార్స్ వేరే స్టాక్గా ఉంటుంది, టీసీఎస్ వేరే స్టాక్గా ఉంటుంది, టాటా స్టీల్స్ అంటే వేరే స్టాక్గా ఉంటుంది. అలాగా అంటే విప్రో అయితే అన్నీ ఒక దాంట్లోకి వస్తాయి. సాఫ్ట్వేర్ సెక్టర్. విప్రో అంటే అన్ని బ్రాండ్స్, విప్రో బ్రాండ్స్ అన్ని వెజిటేబుల్, కుకింగ్ ఆయిల్ అని చాలా ఆయిల్స్ అన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. అవన్నీ ఇంకా ఇందులోనే ఉంటాయి, విప్రోలోనే. టీసీఎస్లో అలా కాదు. ఇంకా సెఫ్లా, దేవి ల్యాబొరేటరీస్, సెఫ్లా ఫార్మసీ, ఇది కూడా మంచి కంపెనీ. దేవి ల్యాబొరేటరీస్ కూడా మంచి కంపెనీ, నిఫ్టీ 50లో. ఇదే ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఆ కంపెనీ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ కంపెనీ అయినా మీ కింద కామెంట్ చేయండి, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.